లక్ష్మీదేవి ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో మాత్రం ఓఎంసీ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే తెలియాలి. ప్రస్తుతం దేశంలో సరిగ్గా ఇదే టాపిక్ మళ్ళీ హీట్ ఎక్కింది. ఈ యుద్ధాలు ఎక్కడో జరుగుతాయి, ఆ ముడి చమురు గొడవలేంటో మనకెందుకులే అని చెప్పి చేతులు నలుపుకుంటే కుదరదు బాస్. ఎందుకంటే అక్కడ ఇరాన్ బోర్డర్లో తుపాకీ పేలితే ఇక్కడ మన జోబులకి చిల్లు పడుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్ ధర $100లకు దాటేసింది. దాంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ఇక తప్పదా అనే భయం కామన్ మ్యాన్ని వెంటాడుతుంది. అసలు ఈ పెట్రోల్ మంట వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చమురు కంపెనీల నష్టాల జాతకం ఏంటి? ప్రధాని మోదీ ఇచ్చిన సజెషన్ వెనుక సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం, పిన్ టు పిన్ చూసేద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. గత 4 ఏళ్ళుగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెద్దగా పెరగకుండా మేనేజ్ చేసిన మన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు ఇక మా వల్ల కాదు మొర్రో అని చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం లోక్సభ ఎన్నికలని, ద్రవ్యోల్బణమని కేంద్రం కాస్త బ్రేక్ లేసింది. పైగా పోయిన మార్చిలో లీటర్కి ₹2 తగ్గించి అబ్బా ఎంత మంచి ప్రభుత్వమో అనిపించుకుంది కూడా. కానీ ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $100 దాటేస్తుంది. దాంతో మన ఆయిల్ కంపెనీలకు గుండె గుబేలమంటోంది. మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 85 to 90% ఫారిన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవును, ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంటర్నేషనల్గా భారీ ధరలకు క్రూడ్ ఆయిల్ని కొంటూ మన దేశంలో మాత్రం పాత ధరలకి అమ్ముతూ ఉన్నాయి. దీనివల్ల కంపెనీలు రోజుకి అక్షరాల 1600 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తూ ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఆయిల్ కంపెనీలకు నెలకి 55,416 కోట్ల అండర్ రికవరీలు అంటే ఆదాయ నష్టం వస్తూ ఉంది. ఈ నష్టాల నుంచి కంపెనీలు గట్టెక్కాలంటే ఫ్యూయల్ రేట్స్ ఏకంగా 20% పెంచాలని క్రూడ్ ఆయిల్ పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయిల్ కంపెనీలు భారీ నష్టాన్ని భరించలేవని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పుకొచ్చారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ధరల సవరణ తప్పకపోవచ్చు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ధరల పెరుగుదల భయంతో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. ఎక్స్పర్ట్స్ లెక్కల ప్రకారం పెట్రోల్పై లీటర్కు 14, డీజిల్పై ₹42 కంపెనీలు నష్టపోతూ ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే నెలకి 55,416 కోట్ల రూపాయల ఆదాయ నష్టం. అందుకే రేట్లు పెంచక తప్పడం లేదు. అయితే ఒక్కసారిగా 20% పెంచితే జనం తట్టుకోలేరు అని ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాయి ఈ ఓఎంసీ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. లీటర్పై ₹2 పెంచితే నెలవారీ నష్టం 52,105 కోట్లకు తగ్గుతుంది. అదే లీటర్పై ₹4 పెంచితే నష్టం 48,794 కోట్లకు దిగొస్తుంది. ఏకంగా ₹10 పెంచితే 17,000 కోట్ల రూపాయల భారం తగ్గి ఆదాయ నష్టం 38,863 కోట్లకు చేరుతుంది. ప్రస్తుతానికి ఆయిల్ కంపెనీలు లీటర్పై ₹3 చొప్పున పెంచి ప్రస్తుతానికైతే సరిపెట్టేశాయి. కానీ ఇది టెంపరీ అయినా యుద్ధం ముదిరితే ఇంకా పెరుగుతుందా అన్నది ఇప్పుడు కామన్ మ్యాన్ అసలు టెన్షన్. పైగా ఢిల్లీ, ముంబైలలో సిఎన్జి కూడా కిలోకి ₹2 పెంచేశారు. ఇక త్వరలోనే మిగతా సిటీలకు కూడా ఈ సెగ తగలడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు కన్నీళ్లు పెట్టించబోతున్నాయి. నాకు బైక్ లేదు, కార్ లేదు, పెట్రోల్ రేట్లు పెరిగితే నాకేంటి అని అనుకొని ఉండొచ్చుగాక కొంతమంది. లెట్ మీ కమ్ టు ద పాయింట్ హియర్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది బాస్. పెట్రోల్ కంటే డీజిల్ ధర పెరిగితే ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ట్రావెల్ ఛార్జెస్ నుంచి రైతులు వాడే ట్రాక్టర్స్, పొలాల్లో నీటి పంపులు డీజిల్తోనే నడుస్తాయి. అర్థమైంది కదా? ట్రావెల్ ఛార్జెస్ పెరుగుతాయి, రైతులు వాడే ట్రాక్టర్లు, పొలాల్లో వాడే నీటి పంపులు డీజిల్తోనే నడుస్తాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. పండిన పంటను మార్కెట్కి తెచ్చే లారీల అద్దెలు పెరిగిపోతాయి. దాంతో కూరగాయలు, పప్పులు, వీటితో పాటు నిత్యావసరాల ధరలు కొండెక్కిపోతాయి.
ఆటో, క్యాబ్ వాటి ఛార్జెస్ అమాంతం పెరిగిపోతాయి. ఆర్టీసీ బస్సు ఛార్జెస్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఆఫీస్కి వెళ్ళే జీతగాళ్ల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుంది. హోటల్ బిల్లులు, కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలను కేంద్రం ఆల్రెడీ 30% పెంచేసింది. దాంతో మీ ఫేవరెట్ టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ రేట్స్ పెంచేశాయి. హోమ్ కిచెన్స్ కూడా మెనూ తగ్గించేస్తూ ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల కామన్ మ్యాన్ కిచెన్లోకి చొరబడి కూర్చుంటుంది. విమాన టికెట్లు, విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది కాబట్టి ఎయిర్లైన్స్ రేట్లు పెంచేస్తూ ఉన్నాయి. టూరిజం ప్యాకేజెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది కేవలం కామన్ మ్యాన్ జోబులో విషయం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక అగ్ని పరీక్ష. మనం చమురుని డాలర్స్లో కొనాలి. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లు కావాలి. మనకున్న ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లు తీసుకుంటూ ఉంటే డాలర్ వాల్యూ పెరిగి మన రూపాయి విలువ పడిపోతూ ఉంది. ఇక దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఇప్పుడు ఒక 10 రూపాయలు కొన్న వస్తువు 12 రూపాయలకు కొనడం అంటే అదే రేటు ఉంటుంది అనుకుంటే భ్రమ. కాదు, వస్తువు అది, రేటు మాత్రం పెరుగుతూ ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక కేజీ 10 రూపాయలకు దొరికిన వస్తువు కేజీ 12 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు కొన్న వస్తువు 120 రూపాయలు అవుతుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించదు, పైగా పెంచే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగాయో మీ హోమ్ లోన్, కార్ లోన్, ఈఎంఐస్ మరింత భారంగా మారుతాయి. ఇంకోవైపు స్టాక్ మార్కెట్ కూడా షేక్ అవుతుంది. అవును, ఇప్పటికే ఆల్రెడీ ఒక్క మాటలో చెప్పాలంటే కుదలైపోయింది. కొంచెం సెటిల్ అవుతూ వస్తుంది అనుకుంటున్న పరిస్థితి కంటిన్యూ అయితే కనుక కొలాప్స్ అవుతుంది. పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్లైన్స్ ఈ కంపెనీల ఖర్చులు భారీగా పెరిగిపోయి లాభాలు తగ్గుతాయి. దాంతో ఫారిన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు. ఇప్పటికే ఆల్రెడీ తీసుకుంటున్నారు కూడా. ఇది కంటిన్యూ అయితే ఇంకా తీసేసుకుంటారు. ప్రభుత్వానికి కూడా ఇది కత్తి మీద సాము లాంటిది. రేట్లు పెంచితే జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. పోనీ ట్యాక్స్లు తగ్గిద్దామంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఏం చేసినా ఇబ్బంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి. పరిస్థితిని ముందుగానే ఊహించిన ప్రధాని మోదీ ప్రజలకు ఒక పిలుపిచ్చారు. దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి కొన్ని రోజులు బంగారం కొనడం తగ్గించాలి అని చెప్పి సూచించారు. అందుకే ఇంపోర్ట్స్ డ్యూటీని 6% నుంచి 15%కి పెంచేశారు ఏకంగా. అలాగే ఫ్యూయల్ సేవ్ చేయాలని సూచించారు. పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్ సెల్ పీపీఏసీ 2024-2025 లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 100 మందికి రోజుకు సగటున 10.4 లీటర్ల పెట్రోల్, 21 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతూ ఉంది. ఈ వాడకాన్ని తగ్గించడానికి ప్రధాని కొన్ని టిప్స్ చెప్పారు. అవసరం లేకపోతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. కార్ పూలింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ని తీసుకుంటూ వెళ్ళడం కన్నా, అంటే ఒక కార్లో ఒక మనిషి వెళ్ళడం కన్నా కార్ పూలింగ్ అంటే నలుగురు కలిసి ఒకే కార్లో వెళ్ళడం, ఇలా చేయండి. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ని కానీ మెట్రోస్ని కానీ ఎక్కువగా యూజ్ చేయండి, వాటిని వాడండి. వీలైనంత వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించండి, ఇవ్వండి అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. సో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మన చేతుల్లో లేవు, కానీ మన బడ్జెట్ మేనేజ్మెంట్ మన చేతుల్లో ఉంది. దాన్ని మేనేజ్ చేసుకోవడం కారణంగా మనం బచాయించవచ్చు, బ్రతకచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఫ్యామిలీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రష్యా నుంచి మనం డిస్కౌంట్లో చమురు కొంటూ ఉండడం, మన దగ్గర మంచి ఫారెక్స్ నిల్వలు ఉండడం ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి. అవును, ఓర్టును కలిగించే అంశాలవి. కానీ ఎప్పటికైనా ఫ్యూయల్ని మనం సేవ్ చేసుకోవడం మనకే మంచిది. ఇంధన పొదుపే మనల్ని కాపాడుతుంది. సేవ్ ఫ్యూయల్, సేవ్ ఇండియా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.